హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్ 1 నోటిఫికేషన్ ద్వారా 28,000కు పైగా జాబ్స్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే చాలామంది అభ్యర్థులు ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి శాలరీ తక్కువ ఉంటుంది. ఒకవేళ మనం అప్లై చేసుకుంటే కూడా మనకి దూరంగా వేరే చోట పోస్టింగ్ ఇస్తారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి తక్కువ శాలరీ అనేది మనకు సరిపోదు అని ఆలోచిస్తూ చాలామంది అభ్యర్థులు అప్లికేషన్స్ అనేవి దీనికి చేసుకోవడం లేదు. సో ఈ వీడియోలో నేను మీకు 4 పాయింట్లు చెప్తానండి. సో ఈ 4 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ మీకు సూటబుల్ అయినా కూడా మీరు ఈ జాబ్స్కి ఆలోచించకుండా అప్లికేషన్ అనేది చేయండి. ఓకేనా? 4 పాయింట్లు చెప్తాను. ఆ 4 పాయింట్లు ఒకటి మీకు సూటబుల్ అవుతుంది అంటే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే డైలీ విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాటిని మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్తాను అన్నటువంటి 4 పాయింట్లలో ఫస్ట్ పాయింట్ వచ్చి మనకి 8th పిఆర్సీ. చాలామందికి నిరుద్యోగులకి ఎంప్లాయీస్కి అయితే పిఆర్సీ అంటే ఏంటో తెలుస్తుంది, బట్ నిరుద్యోగులకి చాలామందికి పిఆర్సీ అంటే ఏంటో తెలీదు. ఫస్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో పిఆర్సీ అంటే పే రివిజన్ కమిషన్. ఈ పే రివిజన్ కమిషన్ అనేది ఎందుకు వేస్తారు అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ని పెంచడానికి. ఓకేనా? మనకి స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి శాలరీస్ అనేవి పెంచుతారన్నమాట. అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో అయితే 10 సంవత్సరాలకు ఒకసారి ఈ శాలరీస్ అనేది పిఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్ చేసి శాలరీస్ అనేవి పెంచుతారు. అయితే మరికొన్ని సంస్థలు ఉంటాయి, అటానమస్ బాడీస్ కానివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి 4 సంవత్సరాలకి ఒకసారి పిఆర్సీ ఉంటుందన్నమాట. వాళ్ళు గవర్నమెంట్తో అగ్రిమెంట్ చేసుకుని ఉంటారు. ఓకే? సో వాళ్ళది డ్యూటీ అనేది కొంచెం రిస్క్తో కూడుకున్న పని కాబట్టి వాళ్ళకి 4 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. అయితే ఇప్పుడు పోస్టల్ జీడీఎస్ జాబ్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్ కూడా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి శాలరీ అనేది పెంచుతారు. ఇప్పుడు మీ టైం ఇది. ఎందుకు మీ టైం అంటున్నాను అంటే 2026 సంవత్సరంలో 8th పిఆర్సీని తీసుకుని రాబోతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. ఆ పిఆర్సీ కన్నా వస్తే మీకు శాలరీస్ అనేవి పెరుగుతాయి. అవి ఎంత అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ప్రజెంట్ ఇప్పుడు కన్నా ఈ జాబ్కి అంటే పోస్టల్ జీడీఎస్ జాబ్కి సెలెక్ట్ అయితే మీకు శాలరీ అనేది నేను ఈ టేబుల్లో చూపించాను కదా, ఈ విధంగా ఉంటుంది. సో మినిమం టీఆర్సీఏ 12,000 రూపాయలుగా ఉంటుంది. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్ ఇది ప్రజెంట్ 60% ఉంది. 60% అంటే మనకి 7,200 రూపాయలు ఇది రావడం జరుగుతుందన్నమాట డిఏ. అలాగే సిఏ అంటే సైకిల్ అలవెన్స్ 180 రూపాయలు ఇస్తారు. స్టేషనరీ ఛార్జెస్ ఇది ఫిక్స్డ్ ఉంటుంది, ఎవ్రీ మంత్ మనకి 25 రూపాయలు వస్తాయి. కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ ఇక్కడ నెంబర్ ఎంటర్ చేయలేదు, 1975 రూపాయలు ఏదో ఇది కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ వస్తుంది. 19 రూపాయలు కాదు, ఇది ఇక్కడ మిస్టేక్ పడింది. అయితే ఇవంతా కూడా కలుపుకొని 21,300కు పైగా శాలరీ రావడం జరుగుతుంది. ఈ కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ అనేది అందరికీ ఇవ్వరు. ఒక జీడీఎస్ ఆఫీస్లో 3 రకాల పోస్టులు ఉంటాయి, డాక్ సేవక్, బీపీఎం, ఏబీపీఎం అని. వీటిలో ఏదైనా ఒక ఉద్యోగి సంబంధించి అక్కడ ఖాళీ ఉంటే వాళ్ళ జాబ్ కూడా మీరు చేస్తే అది కంబైన్డ్ డ్యూటీ అలవెన్స్ కింద మీకు ఇవ్వడం జరుగుతుంది. అది 1900 ఎంతో ఉంటుందన్నమాట. సో ఈ వీటి ప్రకారం మనకి 21,355 రూపాయలు మనకి శాలరీగా ఉంటుంది. దీంట్లో ఎస్బీఎస్ కాంట్రిబ్యూషన్ అని 300, ఈడీజీఎస్ అని 50 రూపాయలు కట్ చేస్తారు. 350 రూపాయలు పోగాను మీకు 21,000 రూపాయలు శాలరీగా వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది ప్రజెంట్ ఇప్పుడు మీరు అంటే 8th పిఆర్సీ రాకముందుగానే జాబ్కి సెలెక్ట్ అయితే. ఇక 8th పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ కానీ చేశారనుకోండి, ఈ పోస్టల్ జీడీఎస్ జాబ్స్కి ఆటోమేటిక్గా శాలరీ పెరుగుతుంది. అది ఏది పెరుగుతుంది అంటే ఇక్కడ చూడండి, టీఆర్సీఏ అని ఉంది కదా 12,000 రూపాయలు, దీన్ని పెంచుతారన్నమాట. ఎంతకు పెంచుతారు అనేది మనం ఇప్పుడే చెప్పలేము. ఓకేనా? అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఆ పిఆర్సీ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు తెలుస్తుంది. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 18,000 నుంచి 20,000 మధ్యలో ఈ టీఆర్సీఏ పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక డిఏ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు 60% డిఏ ఉంది కదా, దాన్ని తగ్గించేస్తారు. ఎంతకు తగ్గిస్తారు అనేది అది కూడా గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, దాన్ని మనము ఇప్పుడే చెప్పలేము. ఓకేనా? సో మిగిలినవన్నీ ఉంటాయి, స్టేషనరీ ఛార్జెస్, సైకిల్ అలవెన్స్ ఇవన్నీ ఉంటాయి. సో దీని ప్రకారం మనకి శాలరీస్ అనేవి ఎంత రావచ్చు అంటే
25,000 నుంచి 30,000 మధ్యలో మనకి ఈ పిఆర్సీ అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, మీరు ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి సెలెక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాలు ఈ సంస్థలో జాబ్ చేసిన తర్వాత మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్స్ రాసుకోవడానికి మిమ్మల్ని అలో చేస్తారు. అంటే మిమ్మల్ని పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎంప్లాయీసే కాబట్టి మీరు అందులో ఉన్నటువంటి వీటిని లిమిటెడ్ రిక్రూట్మెంట్ అంటారు. అంటే నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఎవరైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ అంటే ఎగ్జామినేషన్ ఉంటుందండి. డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో మీరు క్వాలిఫై అయిపోతే మాత్రం మీకు పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్టింగ్ అసిస్టెంట్ అనే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఓన్లీ 10th ఉంటే సరిపోద్దు. ఓకేనా? అప్పుడు ఇక అది మీరు పోస్టల్ అసిస్టెంట్ లేదా షార్టింగ్ అసిస్టెంట్ లేదా లోయర్ డివిజన్ క్లర్క్ అయిపోయారనుకోండి, అది పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్. ఇంకా దాన్ని మరి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్టింగ్లోనే 50,000కు పైగా శాలరీ ఉంటుంది. సో ఇది ఒకవేళ మీరు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ రాసుకుని, అంటే దీనికి చదవాలి, కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఓన్లీ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ కదా అప్లై చేసుకునేది. అప్పుడు కాంపిటీషన్ ఎందుకు ఉంటుంది అంటే, పోస్టల్ డిపార్ట్మెంట్లోనే మీకు కాంపిటీషన్ ఉంటుంది. నిరుద్యోగులు ఎవరు దానికి అప్లై చేయరు. మీకే కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఈ 3 సంవత్సరాలు మీరు జీడిఎస్కి సెలెక్ట్ అయిన 3 సంవత్సరాలు కష్టపడి చదివితే 3 సంవత్సరాల తర్వాత మీరు పోస్టల్ అసిస్టెంట్ జాబ్కి సెలెక్ట్ అయిపోవచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకా శాలరీ ఎక్కువగా రావడానికి ఇంకొక కారణం ఏంటి అంటే, ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్. ఐపీపీబీ అంటే మనకి ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ అనేవి ఉన్నాయి. కొత్తగా పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బ్యాంకులు తీసుకురావడం జరిగింది. ఆ బ్యాంకుల్లో కాంట్రాక్ట్ బేసిస్ పైన, పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కాదు ఇది, కాంట్రాక్ట్ బేసిస్ పైన ఎగ్జిక్యూటివ్ అనే జాబ్స్ని ఎవ్రీ ఇయర్ ఫిల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇలా సపరేట్గా ప్రతి రాష్ట్రానికి వేకెన్సీస్ అనేవి సపరేట్గా ఉంటాయి. ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కూడా ఎవరు అర్హులు అంటే, ఓన్లీ పోస్టల్ డిపార్ట్మెంట్లో జీడిఎస్గా ఎవరైతే వర్క్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. నిరుద్యోగులు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. సో దీనికి సెలెక్ట్ అయితే నెలకు 30,000 రూపాయల పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ జాబ్, పర్మనెంట్ జాబ్ కాదు. ఇది మీరు క్లియర్గా గమనించాలి. ఇది థర్డ్ పాయింట్. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, ఎక్స్ట్రా డ్యూటీ. ఇప్పుడు మీరు ఒక జీడిఎస్గా వర్క్ చేస్తున్నారు, అది డాక్ సేవక్ కానివ్వండి, బీపీఎం లేదా ఏబీపీఎంగా ఏదో ఒకటి చేస్తున్నారు. మీ పక్క విలేజ్లో కూడా జీడిఎస్ ఆఫీస్ అనేది ఉంది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అక్కడ ఎవరు లేరు వర్క్ చేయడానికి, ఎంప్లాయీస్ ఎవరు లేరు. ఆ డ్యూటీ కూడా మీరు చేశారనుకోండి, అక్కడ ఏదైతే శాలరీ మీకు 21,000 వస్తుంది కదా, అదే శాలరీ మీకు అక్కడ చేస్తున్నారు కాబట్టి ఇస్తారన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా కూడా డబుల్ శాలరీ అనేది మీరు సంపాదించుకోవచ్చు. ఇది ఇంకొక పాయింట్ కూడా, ఫిఫ్త్ పాయింట్ కూడా చెప్పొచ్చు, బట్ ఇది అఫీషియల్గా చెప్పకూడదు. బట్ నేను మీకు చెప్తున్నాను చూడండి. ఇది మనకి కొన్ని పోస్టులకు 4 గంటల డ్యూటీ ఉంటుంది, కొన్ని పోస్టులకి 5 గంటల డ్యూటీ ఉంటుంది. దాని తర్వాత మీరు ఖాళీనే కదా, దాని తర్వాత ఎక్స్ట్రా ఏదైనా వర్క్స్ చేసుకొని కూడా మీరు ఎక్స్ట్రా శాలరీ సంపాదించుకోవచ్చు. అంటే వేరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి ఏదైనా చేసుకొని మీరు ఫ్యూచర్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఈ పోస్టల్ జీడిఎస్ జాబ్స్కి స్టార్టింగ్లో తక్కువ శాలరీ ఉంటుంది, ఎందుకులే అప్లై చేయడం అని మీరు ఆలోచిస్తూ ఉంటే, ఇప్పుడు నేను మీకు 4 పాయింట్లు చెప్పాను. ఈ 4 పాయింట్లని మైండ్లో పెట్టుకొని మీకు ఓకే, నేను ఈ పాయింట్ పైన కష్టపడగలను. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్, నేను ఈ జాబ్లో జాయిన్ అయిన తర్వాత డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాసి నేను మంచిగా వేరే పోస్ట్ కొట్టగలను పోస్టల్ డిపార్ట్మెంట్లోనే అనుకుంటే, ఎస్ మీరు అప్లికేషన్ చేసుకోండి, పోస్టల్ జీడిఎస్ జాబ్కి సెలెక్ట్ అవ్వండి. అండ్ తర్వాత 3 సంవత్సరాల తర్వాత లిమిటెడ్ రిక్రూట్మెంట్ రాయండి, జాబ్ కొట్టండి. ఓకేనా? సో ఇలా ఫ్యూచర్లో మంచి పొజిషన్స్ కూడా మీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు. గ్రౌత్ అయితే ఉంటుంది, పోస్టల్ జీడిఎస్ జాబ్స్లో గ్రౌత్ ఉంటుంది, బట్ కొద్దిగా లేట్గా ఉంటుంది. వన్స్ మీరు గ్రౌత్ స్టార్ట్ అయిందనుకోండి, ఆ తర్వాత మీకు శాలరీస్ అనేవి ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఈ జాబ్స్కి అనేది ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో లింక్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోకి లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.